శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ప్రజెంట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రణరంగం లెక్క మారుతుంది. ప్రతి గ్రామ పంచాయతీని టచ్ చేస్తున్నా కూడా ఇక్కడ ఇనానోమస్ అవుతున్నాయి, కొన్నేమో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అయితే ఇక్కడ తీరు చూస్తే ఒక గ్రామ పంచాయతీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటంటే ఇక్కడ రెండు ఊర్లు కలిసి ఒక మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. అది పడిబడి తండ గ్రామ పంచాయతీ ప్లస్ ఇక్కడ జాన్పాడు తండ గ్రామ పంచాయతీగా ఉంది. ఈ రెండు కలిపేసి ఈ రెండు గ్రామాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కింద ఇప్పుడు బరిలో దిగుతుంది. అయితే ఇక్కడ మార్పు కావాలని ప్రజలు అంటున్నారు. అండ్ ఇక్కడ ప్రజల దృష్టిలో ఒక నాయకుడు ఏకగ్రీవంగా అవ్వాల్సిన టైంలో త్రుటిలో మిస్ అయిపోయి ఇక్కడ ఎలక్షన్స్ దాకా వెళ్తున్నాయి. అయితే ఈ రణరంగంలో ఈ చదరంగంలో ఆఫ్ పాలిటిక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియదు. సో అలాంటి పాలిటిక్స్లో ఇప్పుడు ఒక నేత మన ముందున్నారు. ఆ నేతకి వచ్చేసరికి అజాతశత్రువు అనే ఒక పేరు కూడా ఉంది. అసలు అజాతశత్రువుగా ఏంటి, వాళ్ళ రాజకీయ ప్రయాణం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. పేరు సార్? నా పేరు బోడా భీమా సార్. పడమట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను సార్. మీకు గుర్తు సార్? ఏం గుర్తు? ఉంగరం సార్. ఉంగరం సార్. మీ రాజకీయ ప్రయాణం ఏంటి సార్? నా రాజకీయ ప్రయాణం గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి కీర్తిశేషులు రామరెడ్డి వెంకరెడ్డి గారి హయాంలో వార్డ్ నెంబర్గా పోటీ చేసి గెలిచాను సార్. 2019లో కాంగ్రెస్ పార్టీలో నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి సింగిల్గా పోటీ చేసి అప్పుడు ఓడిపోయాను సార్. అవును సార్. ఇప్పుడు గెలుపు ఓటమిలతో మీ రాజకీయ ప్రస్థానం నడుస్తుంది ప్రజెంట్. అయితే ఇప్పుడు ప్రజలకి మీ ద్వారా ఏమేమి హెల్ప్ చేశారు సార్? అంటే ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు కదా, ప్రజలకి ఏ విధంగా మీరు హెల్ప్ చేశారు? గతంలో నేను ఒక వార్డు నెంబర్గానే ఉన్నప్పుడు కీర్తిశేషుల రామరెడ్డి వెంకరెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ ఇళ్ళు ఎంతమందికి కావాల్సి ఉంటే పడమటి తండలో అర్హులైన వాళ్ళందరికీ, పడమటి తండ కానీ జాన్బా తండ కానీ అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు వచ్చేటట్టు కృషి చేశాను మంత్రి గారి ఆశీస్సులతో. కొంతమందికి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినా కట్టుకునే స్తోమత లేని పక్షంలో సొంతంగా నేనే వాళ్లకు ఇల్లు నిర్మించి ఇచ్చాను సార్. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చాను. 40 నుంచి 50 సంవత్సరాలు అయిన వికలాంగులకు కానీ మానసిక రోగులు కానీ పింఛన్లు నోచుకున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళందరికీ వికలాంగుల పింఛన్లు కానీ మానసిక రోగుల పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ ఆల్మోస్ట్ అందరికీ అర్హులైన వాళ్ళందరికీ అప్పుడు మంత్రి గారి సహకారంతో వాళ్ళందరికీ వచ్చేటట్టు సహాయం చేశాను సార్. అనే నా ఎజెండా సార్. అంతకుముందు అప్పుడు 15 సంవత్సరాల క్రితం జాన్బా పడమట తండా గ్రామ పంచాయతీలో ఒక భాగమైనటువంటి జాన్బా తండా గ్రామంలో ఆంజనేయ స్వామి గుడికి తాటాకుల గుడి చేసుకుంటూ ఉంటే నా ప్రజలందరి సహకారంతో ఆ గుడి నిర్మాణం కోసం కానీ గ్రామాల్లో మొకాల్లోతో బుడదలు ఉంటే నా సొంత డబ్బులతో రోడ్లకు మొరం పోయించడం కానీ చెక్ డ్యామ్ కోసం కృషి చేశాం సార్ మంత్రి గారి ఆశీస్సులతో. ఇక్కడ ముఖ్యంగా గ్రామ పంచాయతీలో కుక్కల బెడల సమస్య అనేది ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఉంది సార్. మన ఇక్కడ ప్రజలందరూ కుక్కల సమస్య అని చెప్తున్నారు. ఈ కుక్కల సమస్యని అధికారంలో వచ్చిందంటే మీరు సర్పంచ్గా అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? మన పడమట తండా కానీ జీపీలో పడమట తండా కానీ జాన్బా తండా గ్రామంలో 2 విలేజ్లు ఉన్నాయి. కుక్కల బెడత అనేది బాగా ఉన్నది. ఆ కుక్కల బెడద లేకుండా మంత్రి గారి సహకారంతో కృషి చేస్తాను. ఓకే. అయితే ఇక్కడ వచ్చేసరికి రైతుల సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు సార్. మీ నోటీస్కి అసలు ఈ గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నాయి, మీరెలా దీన్ని సొల్యూషన్ చేద్దాం అనుకుంటున్నారు? రైతులకు ముఖ్యంగా కల్తీ విత్తనాలు అట్లాంటిది ఏమైనా ఉంటే ఏవో కానీ కలెక్టర్ వాళ్ళతో సహకారం అందరితో సహకారం తీసుకుని విత్తనాలు లేకుండా నా వంతు కృషి చేస్తాను సార్. ఇంకా కోతులకు మన పడమట తండా జీపీలో రైతులు బాగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళని ఏ విధంగా నిర్మూలన చేయాలనేది కూడా ఆలోచించి నా వంతు కృషి చేస్తాను. అయితే ఇప్పుడు రైతుల సమస్య చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి విద్య అనేది మనకి మేలు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు కూడా మనకి విద్య మన గుడి బడి అని చెప్తున్నారు. ఈ గుడి బడికి అంటే ఇప్పుడు విద్యార్థులకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పడమట తండా జీపీలో జాన్బా తండాలో అంగన్వాడీ బిల్డింగులు లేక పాత బిల్డింగులు 2 శిథిలావస్థలో ఉన్నాయి. ఆ బిల్డింగులు అక్కడ ఉంటే పడి పిల్లలకి ఏమైనా అయిద్దని చెప్పేసి సిడిపిఓ వాళ్ళు ఒక విలేజ్లో ఇంటిలో కిరాయి పెట్టుకుని ఉన్నారు. నేను సర్పంచ్గా అయిన మొదటి రోజే మంత్రి గారి చొరవతో సహకారంతో అంగన్వాడీ బిల్డింగు కట్టిస్తాం. అంతేకాకుండా విలేజ్లలో విద్యార్థులకు చదువుకునేటట్టు అంటే గురుకులాల్లో కానీ కేజీవీబీలలో కానీ
గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మంచి స్కూల్స్లలో జాయిన్ అయ్యి చదువుకునేటట్లు, అంతేకాకుండా పడమడతండా గ్రామ పంచాయతీలో ఒక మినీ గ్రంథాలయం పెట్టి వాళ్ళు చదువుకునేటట్టు మోటివేషన్ చేసి వాళ్ళ కృషికి తోడ్పాటు చేస్తాను సార్. ఓకే. ఇప్పుడు విద్యార్థులకి ఇవన్నీ చేస్తా అంటున్నారు. అయితే ఇప్పుడు మనకి విష జ్వరాలు కూడా ఎక్కువగా ప్రబలే ఛాన్స్ ఉంటుంది మనకు విలేజెస్లో. అయితే ఇక్కడ మనకి ఏఎన్ఎంలు కానీ ఇక్కడ మనకి వీళ్ళు వస్తూ ఉంటారు కదా, వారు మన అంగన్వాడీ టీచర్స్ వీళ్ళతోని ఏమైనా ఇంకా ఎక్కువ బ్లీచింగ్ కానీ ఇవన్నీ చేపిస్తారు మీరు, శానిటైజేషన్స్? ఇప్పుడు విలేజ్లలో పడమడతండా జీపీలో ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ పంచాయతీ గుమిస్తాలతో శానిటైజర్ చేయించి విషజరాలు కానీ వాటికి తావు లేకుండా అధికారులతో మాట్లాడి చొరవ చూపించి వాటి కోసం కృషి చేస్తాను. బడి అయిపోయింది, గుడి గురించి ఏం చెప్తారు? ఇక్కడ గ్రామాల్లో ఏ ఆలయాలు ఉన్నాయి? పడమడతండా గ్రామ పంచాయతీలో ఒక భాగమైనటువంటి జాన్బాతండలో మన ముత్యాలమ్మ గుడి నిర్మాణ దశలో ఉంది. ఆ ముత్యాలమ్మ గుడి నిర్మాణం కోసం నా వంతు సహకారం చేస్తాను. అంతేకాకుండా జాన్బాతండా గ్రామంలో శివాలయానికి రోడ్డు లేక ప్రజలందరూ బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ శివాలయానికి పోయేటట్లు ఒక సీసీ రోడ్డు, అక్కడ చిన్న వాగు పైన ఒక వంతెన, అంతేకాకుండా రైతులకు మన జాన్బాతండా మన కొత్త వీరారెడ్డి దగ్గర ఇంటి నుంచి రైల్వే ట్రాక్ దాకా రోడ్డు, మళ్ళీ ఇదే విధంగా జాన్బాతండలో జరపలా దసరా ఇంటి నుంచి శ్మశాన వాటికకు పోయేటట్టు రోడ్డు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. అది కూడా సీసీ రోడ్డు. పడమడతండా గ్రామ పంచాయతీలో కూడా రైతులకు అంతర్గత రోడ్లు, వాటి నిర్మాణం కోసం గవర్నమెంట్ మన మంత్రి గారి సహకారంతో అవన్నీ వచ్చేటట్లు నా వంతు కృషి చేస్తాను సార్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం చూసాము, ఆ ధ్వజస్తంభాన్ని కూడా ఇస్తానని చెప్పేసి మీరు మాట ఇచ్చారంటగా ఎలక్షన్ మొన్న రీసెంట్గా అయ్యప్ప స్వాములకు కూడా. అవును సార్, మొన్న నేను పడమడతండా గ్రామ పంచాయతీలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మొత్తం 36 మంది అయ్యప్ప స్వాములు కానీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ ఆంజనేయ స్వామి గుడిలో ఒక గరుడా స్తంభం, ధ్వజస్తంభం కావాలని చెప్పేసి అడిగితే నేను గెలిచిన ఒక సంవత్సరం కాలంలోనే ధ్వజస్తంభం తీసుకొచ్చి మన ఆంజనేయ స్వామి గుడిలో నిర్మాణం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాను సార్. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటానని చెప్పేసి తెలుపుకుంటాను సార్. ఓకే. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇవన్నీ హామీలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఖర్చుతో కూడుకుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఇప్పుడు డబ్బుతో కూడుకుంది కదా, మద్యము డబ్బు. అంటే ఇప్పుడు ఎలక్షన్లోనే మీరు ఇప్పుడు ఇన్ని ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది కదా, అంటే ఎలక్షన్లో ఏమైనా మీరు ఖర్చు పెడుతున్నారా? అంటే ఈ ఓట్ పోలరైజేషన్ కోసం ఓటు పోలరైజేషన్ కోసం మన పడమడతండా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అందరి సహకారంతో అందరూ మార్పు కోరుకొని నా కోసం కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుబడి ఈసారి ఏ విధమైన సర్పంచ్ని మార్పు చేసి ఎన్నుకోవడం కోసం వాళ్ళు వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఈ డబ్బులు ప్రలోభాలు కానీ మందు ప్రలోభాలు కానీ అట్లాంటి వాటికి తావివ్వకుండా స్వచ్ఛందంగా పొంగులెట్టి గారి ఏ విధంగా సేవ చేయాలనే ఒక దృక్పథంతో వస్తున్నారో నేను కూడా మంత్రి గారి బాటలోనే నడుస్తానని చెప్పేసి తెలుపుకుంటున్నాను సార్. ఎలక్షన్ మనకు ఖర్చు పెట్టకుండా గెలుస్తారంటారు? ఖర్చు పెట్టకుండానే అందరి సహకారంతో తీసుకొని గెలుస్తాను సార్. ఓకే. మొత్తానికైతే మీరు ఇప్పుడు విజయం సాధించి ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ అంటే మన పడమడతండ గ్రామ పంచాయతీ ఉన్న మన జానపడ తండ కానీ పడమడతండ ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నా అందరి సహకారంతో ముఖ్యులు నా కష్ట సుఖాలలో తోడు ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి హాని లేకుండా కంటికి రెప్పలా కాపాడుకొని అన్ని విషయాల్లో కలుపుకొని ముందుకెళ్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను సార్.